బులెటిన్లో వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. సంతోష్ కుమార్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలోని విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు చేసింది. ఇక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇక ఈ సెక్షన్ ప్రకారం కేసుతో సంబంధం ఉన్నా లేదా వాస్తవాలు తెలిసిన వ్యక్తిని సాక్షిగా విచారించే అధికారం పోలీసులకు ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు ఇతర ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతుంది. ఇక సిట్ నోటీసులపై స్పందిస్తూ తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని మరియు విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. Thank you.